నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీ వీధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మైకేల్ దర్శకత్వంలో ప్రవీణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ తన 9వ చిత్రంలో హీరోగా శ్రీరామ్ నటిస్తున్న మా రాముడు అందరివాడు సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం హీరో శ్రీరామ్ పై మొదటి షాట్ ను అమరావతి కృష్ణారెడ్డి క్లాప్ కొట్టగా చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 22 సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయని, నెల్లూరు సినిమా హబ్ గా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సినీ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రేయ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టిస్ మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ సూరిశెట్టి ఉమా, 25 కళా సంఘాల కన్వీనర్లు దోనాల హరిబాబు, అమీర్ జాన్, శివలంకి జనార్దన్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ రాముడు బాణం వేసినప్పుడు తిరిగి ఉండదు. ఈ రాముడు అందరివాడు, ప్రతి ఒక్కరి గుండెల్లో మన అందరివాడిని అవుతారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చేవాడిని అందరూ శ్రీరాముడిని మరుస్తాడు. ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరితో మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి అమరావతి కృష్ణారెడ్డి గారు. మరియు శ్రీయా కంపెనీ ఎండీ గారి గురించి చెప్పాలంటే మన నెల్లూరులోనే ఎక్కడ లేని విధంగా ఆయన కష్టపడి పైకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఫ్లాట్లు మనకు అందుబడి రేట్లో మనకి ఇస్తాడు. ఆయన సినిమా వాళ్ళని గౌరవిస్తాడు. ఏ ఫంక్షన్ అయినా వస్తాడు. ఇన్ని పనులున్నా కానీ ఆయన మాట్లాడుకొచ్చి ఆచరిస్తున్న సంతోషం ఉంది సార్. మరియు ఈ సినిమాకి లక్ష్మణరావు గారు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. కోటేశ్వరరావు గారు మరియు సుబ్బారావు గారు పెద్ద పెద్ద మహారాజు అందరూ వచ్చారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా రాహుల్ యాదవ్ చేస్తున్నాడు. మరియు అడ్మిన్గా మరియు మన రవీందర్ రెడ్డి గారు, సుజాత గారు కూడా చేస్తున్నారండి. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకున్నాను. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ మా శివలింగ జనార్దన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మరియు మన దొరణ హరిబాబు గారు, అమెజాన్ గారు, వాళ్ళు ఎప్పుడు కూడా భాస్కర్రావు గారు, వీళ్ళు ఇప్పుడు కూడా కృష్ణారెడ్డి గారు అమ్ముడి ఉండి సార్ కాడు ఉండి వాళ్ళు చూసుకుంటారు. చాలా సంతోషంగా ఉంది. ఏ టైంలో కానీ మన సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మా నెల్లూరు ప్రజలు మా సినిమాని ఆదరిస్తారని, మా సినిమాని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శ్రీరామ్ అండి. కష్టపడి వచ్చానండి. ప్రతి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా నా కష్టాన్ని నమ్ముకొని ఈ సినిమా నమ్ముకొని వస్తున్నాను. ఏ సినిమాకైనా కానీ మా కృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా వచ్చి, మా శ్రీయా కంపెనీ గారు కూడా నాకు ఏ రోజు కూడా కళాకారులు అంటే అంత ఇష్టం ఉండి ఆయనకి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వచ్చిన అమరావతి కృష్ణారెడ్డి గారికి అయితే మా ఉమ్మానికి అయితే హీరో శ్రీరామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శరవేగంగా అభివృద్ధి చెందిన నెల్లూరు ప్రాంతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా స్పీడ్గా పోతుంది. ఇప్పటికే సుమారుగా 10-15 సినిమాలు నెల్లూరులో తీయడం జరిగింది. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. సుమారుగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒక 150 పైచులకు కళాకారులు గుర్తించి ఒక అసోసియేషన్ కూడా ఫామ్ చేశారు పెద్దల ఆధ్వర్యంలో. సో రానున్న రోజుల్లో మంచి మంచి కళాకారులు ఇక్కడి నుంచి ప్రారంభమైనారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటున్నారు. సో ప్రత్యేకంగా శ్రీరామ్ అయితే ఉన్నాడు. మంచి సినిమా టైటిల్ ఎదిరిపోయింది. మా రాముడు అందరివాడు అనే సినిమా టైటిల్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. సో మంచి స్టోరీ లైనప్ కూడా ఉంది. కాబట్టి మన మైకేల్ అయితే ఏమి, ప్రవీణ్ గారు అయితే ఏమి ఈ సినిమాని అద్భుతంగా కంప్లీట్ చేసి ఇది త్వరలో అన్ని థియేటర్లో మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో ఈ ఫిల్మ్కి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సినిమా ఇండస్ట్రీని నెల్లూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మా అసోసియేషన్, ఆ అసోసియేషన్, ఈ అసోసియేషన్ అలాగా నెల్లూరు అసోసియేషన్లో కూడా అనేక మంది కళాకారులు అన్ని సినిమాల్లో కూడా పెద్ద సినిమాల్లో కూడా ధరించే దానికోసం అవకాశం. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీని ఆదరించమని అందరూ కోరుకుంటూ ఈ సినిమా షూటింగ్ అప్పుడు కూడా అందరూ సహకరించి త్వరగా కంప్లీట్ చేసుకొని అందరం కూడా థియేటర్లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ మా రాముడు అందరివాడు అనే సరికొత్త కుటుంబ కథా చిత్రాన్ని ప్రోత్సహించి మా కోసం ఇక్కడికి విచ్చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అభివృద్ధి చైర్మన్ ఉమా గారికి కూడా మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కళాకారుడు, ప్రతి నటుడు తన కళల్ని నెరవేర్చుకునే దానికి ఇంత దూరం వచ్చారు. ₹1 వస్తుందనో, ₹1 సంపాదించుకుంటామనో ఈ సినిమాలు తీయడం కాదు, మన ఊరికి పేరు తీసుకురావాలనే ఉద్దేశం. అలాంటి కంకణం కట్టుకున్న శ్రీరామ్ బాగా చాలా మారుమూల ప్రాంతంలో అతను పుట్టి పెరిగి ఒక హీరోగా ఎదిగి నాలాగా చాలామంది యాక్టర్లు అవ్వాలనుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ నేను తీసుకురావాలని ఆలోచించి ఆయన చేసే ప్రయత్నం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా నేను డెవిల్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను, జబర్దస్త్లో చేస్తున్నాను. అయినా కానీ నేను పుట్టిన ఊరు నెల్లూరు, నేను ఉండేది ఈ ఊరు. ఈ ఊరిలో సినిమాలు చేస్తానంటే నేను ముందరకు వచ్చి నేను చేస్తానని చెప్పేసి అడిగాను.
అతను కూడా నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు కూడా ఆ కథని మమ్మల్ని ఆదరించి ఈ సినిమాలు ముందరకు రావాలని చెప్పేసి ప్రోత్సహించారు. కాబట్టి ప్రతి ఒక్క నటులు, ఆర్టిస్టులు, ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఖచ్చితంగా ఈ ఊరికి పేరు తీసుకొని వస్తాం. ఎందుకంటే పుట్టిన ఊరికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఎంతో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ సినిమా తీయడం. అలాగే కృష్ణారెడ్డి గారు 25 కళాశాలలకి అధ్యక్షులుగా చేయడం నిజంగా నార్మల్ సాధారణ విషయం కాదు. ఆయన మమ్మల్ని ఇంత చిన్న చిన్న సినిమాలని, పెద్ద సినిమాలు అనేది ఏది మనసులో పెట్టుకోకుండా నేను ప్రతి దానికి నేను ఎంకరేజ్ చేస్తాను, ప్రతి ఒక్కరికి మేము సహకరిస్తామని ఇంత దూరం రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీడియా మిత్రులందరూ మా ఒక మూవీకి సంబంధించి ప్రమోషన్లు చేయండి, అందరికీ తెలియజేయండి. అలాగే సార్ శ్రేయస్ అగస్టిన్స్ గారు, అలాగే ప్రతి ఒక్కరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ పెద్ద హిట్ కావాలి, మా అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. నగరంలోని రాయాజీవిధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మా రాముడు అందరివాడు అనే సినిమాని షూటింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సినిమా యూనిట్ బృందాన్ని అందరికీ నేను విజయవంతం కావాలని ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో పేరు కూడా శ్రీరామవనము. ఈ సినిమా ఆంజనేయ స్వామి గుడిలో షూటింగ్ అవ్వడం కూడా చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 25 కళా సంఘాలని ఆయన అధ్యక్షుడిగా ఉండడం అనేది చిన్న విషయం కాదు. ఒక సంఘాన్ని మెయింటైన్ చేయడం అనేది వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ సుఖాల్లో పంచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అదేవిధంగా 25 కళా సంఘాలని ఆయన మెయింటైన్ చేస్తున్నాడంటే, ఆయన అధ్యక్షుడిగా ఉన్నారంటే నెల్లూరు నగరంలోని ప్రజలు చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే ఒకే ఒక వ్యక్తి మొదటిగా గుర్తొచ్చేది రావుబోదు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. పుర ప్రజలకందరికీ కూడా గుర్తొచ్చేది టౌన్ హాల్. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా కళాకారులని ప్రోత్సహించి వారి యొక్క కళల్ని బయట తీసేది టౌన్ హాల్. ఆ స్టేజ్ మీద వాళ్ళు వేసేటువంటి నాటకాలు కానీ, అదేవిధంగా వాళ్ళ కళల్ని వాళ్ళు చూపించుకోవచ్చు అక్కడికి వచ్చి. అదేవిధంగా ఆ టౌన్ హాల్ ఏ విధంగా అయితే గుర్తుండిపోద్దో మనుషులకి, నెల్లూరు నగర ప్రజలకి, కళాకారులకు మాత్రం కష్టం వచ్చినప్పుడు వెన్నంటూ ఉన్నటువంటి మా అమరావతి కృష్ణారెడ్డి అన్నగారు అలాగే గుర్తుండిపోతాడు. అది స్థిరస్థాయిగా గుర్తుండిపోతాడు. ఈరోజు కాదు, అది గత వచ్చే 100 సంవత్సరాలకు కూడా ఆయన కళాకారుల గుండెల్లో ఉండిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఆయనకి భగవంతుడు కృష్ణారెడ్డి గారికి ఇంకా ఉన్నత స్థితికి వచ్చి 10 మందిని ఇంకా ఆయన సహకారం అందించాలని, సహాయం అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా శ్రీయా డైరెక్టర్ బాబు అగస్టిస్ గారు మాకు చాలా పాత మిత్రుడు. ఆయన కూడా చాలా మంచివాడు, పేదలకు సహాయం చేసే వ్యక్తి. ఆయనకున్న రూపాయల్లో 50 పైసలు ఆయన ఖచ్చితంగా అయితే సహాయం చేస్తాడు. ఎందుకంటే నాకు ఆ విషయం ముందుగా తెలుసు. 10 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తున్నాను నేను. క్రిస్టమస్ వస్తే ఆయన అంటే ఆయన మతాలకి అతీతము, కానీ ఆయన క్రిస్టమస్ వస్తే ఆ పండగని ఏ విధంగా జరుపుతాడనేది నేను కళ్ళారా చూశాను. పేద ప్రజలకి దుప్పట్లు ఇవ్వడం అయినా కానీ, వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న సహాయాలు, అదేవిధంగా ఆయన పేదవారికి తక్కువ రేట్లకు కూడా ఫ్లాట్లు అందుబాటు వచ్చేటట్టు లేఅవుట్లు కూడా వేశారు. చాలా చక్కటి లేఅవుట్లు వేస్తున్నాడు ఆయన. అదేవిధంగా హీరో శ్రీరామ్ గారికి కూడా యూనిట్ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి గారి, హీరో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని అలంకరించిన మా రాముడు అందరి వాడు పూజా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు మాలిన్య రహిత మమకాల మూర్తి నిస్వార్థ హృదయపు కలమ్మ తల్లి ముద్దు బిడ్డ అమరావతి కృష్ణారెడ్డి గారికి నాకు హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను. అలాగే
అలాగే డైరెక్టర్ అద్దలపూడి మైకిల్ గారికి, ప్రొడ్యూసర్ కాపులూరి ప్రవీణ్ థామస్ శర్మ గారికి, ఈ సినిమాకి సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన నెల్లూరుకి చెందిన యంగ్ అండ్ డైనమిక్ హీరో మన శ్రీరామ్ గారు అశేష అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న మన యువతరం కథానాయకుడు మన శ్రీరామ్ గారు కెరీర్ లో శాశ్వతంగా మరుపురాని అనుభూతిగా విజయాన్ని సాధిస్తూ చిరస్థాయిగా మా రాముడందరి వాడు ఎన్నో విజయాలతో త్వరలో వస్తున్న సినిమాతో వీక్షకులందరినీ ఆదరిద్దాం, చెయ్య కలుపుదాం చప్పట్లతో మా రాముడందరి వాడు సినిమాను విజయవంతం చేద్దాం. శ్రీరామ్ మామయ్య నీలో ఉంది దమ్ము, నాలో ఉంది కసి, మన డైరెక్టర్లో ఉండే హిట్. చాలా సంతోషం. ఎంతో చరిత్ర గల ఆంజనేయ స్వామి గుడిలో అభివృద్ధి చైర్మన్ ఉమా గారి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సినిమా అంటే ఇక్కడ మూడోది స్టార్ట్ అవటం, వారు ఎంతో మాకు సహకరించబట్టే ఇంకా రాబోయేలో కూడా ఏ సినిమా మొదలైనా కూడా ఆంజనేయ స్వామి గుడిలోనే మొదలు పెట్టాలంటే శుభసూచకం. 2 సినిమాలు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి కాబట్టి దానికంటే మంచి మనసు మన అభివృద్ధి చైర్మన్ ఉమా గారు సహకారం ఉంది కాబట్టి ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. మా రాముడు అందరివాడు నిర్మాత మైకేల్ డైరెక్టరు నిర్మాత ప్రవీణ్ గారు వారందరి సహకారంతో సినిమా మొదలైంది. దానికి సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి తను కష్టపడుతూ పేదవాడికి ఒక ఫ్లాట్ ఉండాలనే ఉద్దేశంతో న్యాయంగా ధర్మంగా చేస్తున్న మన అగస్త్య సిఆర్ రియల్ ఎస్టేట్ వారు ఎప్పుడు కూడా సినిమా రంగానికి ఎవరెళ్ళినా కూడా కళాకారుడు ఎంతో నవ్వుతూ వారి కాఫీ ఇచ్చి వారి సహాయం చేసే మనిషి. ఈ మధ్యకాలంలో మా సినిమా ఇండస్ట్రీకి అగస్త్య గారు ఒక వరము దాని కాబట్టి సాగిస్తున్నాము. నెల్లూరులో మా 25 కళాశాల కన్వీనర్స్ అమీర్ జాన్ గారు, భాస్కర్ గారు, హరిబాబు గారి విరుద్ధ సహకారంతో సినిమాలు అనేక జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా శ్రీరామ్ గారు వారి జీవితాన్ని మనం ఆదర్శ తీసుకోవచ్చు. తన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సినిమా